చాలా గుడ్ న్యూస్ ఏంటంటే డాంగ్లీకి నొప్పులు స్టార్ట్ అయినాయి. అయితే అది చాలా బాధపడుతుంది. ఫస్ట్ టైం కదా దానికి ప్రెగ్నెన్సీ. ఒక 2-3 అవర్స్ వరకు అలా కష్టపడతానే ఉన్నది పాపం. చూడండి అది ఎంత బాధపడుతుందో. దాని బాధ చూస్తే నాకు ఏడుపొచ్చేసింది. అయినప్పటికీ చాలా కష్టపడ్డది. నా టెన్షన్ కోసం చాలా ఇదయింది అది. నేను ఎక్కడికెళ్తే అక్కడికొచ్చేసి నొప్పి తీసుకుంటున్నది నా వెనకాలొచ్చేసింది. అంటే దాన్ని కేర్ చేసేవాళ్ళు దాని దగ్గర ఉండాలి అని అనుకున్నదనమాట అది. నాకు కుకింగ్‌కి టైం అయిపోతుందని చెప్పి కిచెన్‌లోకెళ్తే కిచెన్‌లోకి కూడా వచ్చేసింది. నేను కెమెరా ఓ దిక్కున సెట్ చేసి దానికి ప్లేసు సెట్ చేశాననమాట. అయితే ఆ ప్లేస్‌లో ఉండేది కాదు. ఇల్లు మొత్తం తిరిగేది. దాన్ని సేఫ్‌గా అనుకున్న ప్లేస్‌కే పెడతదంట. అయితే అది నేను లేకపోతే ఆ ప్లేస్ నుంచి బయటకొచ్చేసేది. చాలా అయితే కష్టపడ్డది పాపం. ఆ పిల్లని తీయాలి. 2-3 అవర్స్ కష్టపడ్డ తర్వాత అలా నిప్పులు తీసిన తర్వాత కంటిన్యూస్‌గా ఫైనల్‌గా అయితే ఫస్ట్ బేబీ అయితే బయటకొచ్చింది. నా ఎక్సైట్‌మెంట్ అయితే మామూలుగా లేదు. చాలా సంతోషపడ్డాను. బేబీ బయటకొచ్చిన వెంటనే అది లీక్ చేయట్లేదనమాట. నాకట్లేదు పిల్లని. అయితే ఇంక నేనే తీసి దానికి బేబీతో పాటు బ్యాగ్ వస్తది కదా! దాన్ని కడుపు నుంచి. ఇంకా అది నేను తీసి ఆ పేగు కూడా కట్ చేశాననమాట సిజర్ తోటి. అప్పుడు తీసి ఇచ్చిన తర్వాత అప్పుడు నాకడం స్టార్ట్ చేసింది. అప్పటి వరకైతే నాకలేదు. ముట్టుకోకూడదు అనుకున్నాను గానీ, ఇంకా అది నాకనేసరికి ఇంకా చేయాల్సొచ్చింది. ఎంత హెల్తీగా పుట్టిందో ఫస్ట్ బేబీ. ఆరెంజ్ అనమాట. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆరెంజ్ వస్తదని చెప్పి. దీని మేల్ అయితే వైట్. బ్యాగ్ తినేస్తుంది. యాక్చువల్‌గా అయితే బేబీతో పాటు వచ్చిన బ్యాగ్ దాన్ని మామూలు పిల్లలు ఇక్కడ రోడ్ సైడ్ పెంచుకున్న పిల్లలు తినేస్తాయి. అంటే ఈ పిల్లలు పుట్టిన కొన్ని రోజుల వరకు అవి ఫుడ్ కోసం బయటికెళ్ళవు కదా! సో, అవేననమాట వాటికి ఆకలి తీర్చేది. సో, పిల్లలు పుట్టిన వెంటనే ఆ బ్యాగ్స్ క్యాట్స్ తినేస్తాయి. మరి డాడీకి అవసరం లేదు. ఎందుకంటే ఫుడ్ మేము ఫీడ్ చేస్తాం కాబట్టి. సో, అందుకే నేను అది కట్ చేసేసి తీస్తాననమాట టిష్యూ తోటి. సో, ఇంక అలాగా బేబీనైతే లిక్ చేస్తుంది డాన్లీ. చాలా భయపడ్డాను. నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చాననమాట సోప్ తోటి. సో, బేబీని ముట్టుకున్న వెంటనే ఆ సోప్ స్మెల్ వస్తుందనమాట. అయితే ఇది దాన్ని పట్టుకుంటదో లేదో, రానిస్తదో లేదో అని భయపడ్డాను గానీ, బానే దగ్గరికి తీసుకుంది. ఇంకా దాని మీద ఉన్న బ్లడ్ అంతా టిష్యూస్‌తో నేనే క్లీన్ చేసేసాను. ఎందుకంటే డాన్లీ అంతా క్లీన్ చేయట్లేదు దాన్ని. ఇంకా నిప్పులు తీస్తుంది. ఇంకా బేబీస్‌ని పెడుతుందనమాట. నేనైతే ఒక్కదాని వరకే వీడియో తీశాను. కానీ అన్నిట్లికైతే చాలా టైం తీసుకుంది. ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా అలా అయితే ఫైనల్‌గా 5 పిల్లలనైతే పెట్టింది డాన్లీ. బేబీ కోల్డ్‌కి ఏమన్నా అయితదేమో అని చెప్పి హెయిర్ డ్రైయర్ తోటి డ్రై చేసామనమాట కొంచెం లైట్‌గా. అది దాని మీద వెట్ ఉంది కదా! అది డ్రై అవ్వడానికి. సో, డ్రైయర్‌తో డ్రై చేసి ఇంకా బేబీని దానికి ఇచ్చాము. అది అప్పుడే పుట్టిన వెంటనే ఎవరో చెప్పినట్టుగా వాళ్ళ అమ్మని వెతుక్కుంటుంది. అసలు నాకైతే మైండ్ పనిచేయలేదు నాకు దాన్ని చూసి. ఏంటి ఇంత ఆశ్చర్యం దేవుడంత గొప్పోడు ఇలాగా పిల్లికి అసలు ఎవరు చెప్పారు? అది చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరిగింది. అది మాతోనే పెరిగింది. పిల్లల్ని పెట్టడము, పిల్లల్ని చూసుకోవడము, దాన్ని లిక్ చేయడము ఎవరు చెప్పారు దానికి? ఎవరు అంటే అంత మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తుందది బేబీని పెట్టిన వెంటనే. అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు దేవుడి సృష్టి ఎంత ఆశ్చర్యమో. ఆ పుట్టిన కిటెన్ కూడా చూడండి అది వాళ్ళ అమ్మ కోసం ఎలాగా నడుస్తుందో.